తన దాసుడును బుదిగంతముల వరకు పంపుతూ ఈ దినమున ఇదిగో మన మధ్యకు మనల్ని రేపటానికి, మనల్ని పురుకొల్పటానికి, మనలో ఒక రోషాన్ని నింపటానికి, ఒక నామకార్థమైనటువంటి వ్యక్తులుగా భక్తులుగా మిగిలిపోకుండా ఏమైనా ఇది మొదలుకొని ఇదిగో మన జీవితంలో ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి, క్రీస్తు రక్తానికి ఒక సాక్షిగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడాడు. నోరు తెరిచి తీర్మానము చేసుకుని స్థలము నుంచి వెళ్ళటానికి మనమందరం కూడా బద్ధులమై ఉన్నాము. ఇంత తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. బహురోషము కలిగి ప్రభు కొరకు ఇదిగో సాక్షిగా ఉన్నటువంటి తన దాసుడును ప్రభు నిలబెట్టుకున్న ప్రతి మాటను బట్టి కూడా మనము సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఎదుట రేపటి దినమున మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. దయచేసి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు నిండు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో ప్రభునాయన, అయ్యా ఇదిగో మీ దాసులను ప్రభునాయన, అయ్యా ఇదిగో ఈ రాత్రి మా మధ్యలో నిలవబెట్టుకుని ప్రభునాయన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మదేవుడా, మర్మములు కాక ప్రభువా, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాక ప్రభునాయన, ఇదిగో నశించిపోతున్నటువంటి స్వజనుల కొరకు ప్రభువా, మా కళ్ళ ముందు ప్రభునాయన ఇదిగో నరకమునకు చేరువవుతున్న జనుల కొరకు ప్రభువా, మేము ఎలాగున ప్రసవ వేదన పడాలో, వారు కొరకు ఎలాగున ప్రభు భారము తెచ్చుకోవాలో, వారు కొరకు మేము ఎలాగో ప్రయాసపడాలో ప్రభునాయన ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన.